హరీష్ రావు గారు కూడా సమయం కొరకు సందర్భం కొరకు చూస్తున్నాడు. ఆయన ఈ రోజు ఆయనకు కూడా కేటీఆర్ నాయకత్వం పైన నమ్మకం లేదు. కేసీఆర్ ఉన్నాడు కాబట్టి ఆగుతున్నాడు. కేసీఆర్ ఉన్న రోజులు మాత్రమే ఆయన కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తాడు. తర్వాత ఆయన దారి ఆయన చూసుకుంటాడు. ఆ తర్వాత బీఆర్ఎస్ ముక్కలు చెక్కలైతాడు. నీ పార్టీని సరిదిద్దుకోలేక, నీ కుటుంబాన్ని సరిదిద్దుకోలేక, అహంభావంతో, అహంకారంతో, బలుపుతో మాట్లాడడం సరైనది కాదు. అహంకారంతో, బలుపుతో మాట్లాడినంత మాత్రాన నాయకుడు అవుతాడు అనుకోవడం కూడా సరైనది కాదు. ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా పార్టీని నడిపించే ప్రణాళిక కావాలి. ఇలా లేస్తే ప్రెస్ మీట్లు పెట్టి ప్రతిపక్షాలపైన విమర్శలు చేయడము, ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకుంటే ప్రజలు దాన్ని అంగీకరించరు, దాన్ని స్వీకరించరు కూడా. ఈ కాస్త జ్ఞానం లేకపోతే నువ్వు భవిష్యత్తులో నాయకుని కాలేవు. నువ్వు భవిష్యత్తులో ఏదో పెద్ద నాయకుని కావాలని అనుకుంటున్నావు. సరే, ప్రతి రాజకీయ నాయకునికి ఒక లక్ష్యం ఉండడం మంచిదే. కానీ ఆ లక్ష్యాన్ని చేరుకోవటానికి చక్కగా మాట్లాడాలి, సౌమ్యంగా మాట్లాడాలి, బలుపును అహంకారాన్ని తగ్గించుకోవాలి. ఇప్పటికే నీ మీద పలు కేసులు ఉన్నాయి. ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు ఉన్నది, ఇంకొక వైపు కారు రేసుకు సంబంధించిన కేసు ఉంది. ఏ రోజు నువ్వు అరెస్ట్ అయ్యి జైలుకు పోతావో తెలియదు. బయటికి మాత్రము ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నావు. అనేక తప్పులు చేసినావు నువ్వు. అనేక తప్పులు చేసి ప్రభుత్వం ఉన్నప్పుడు విచ్చలవిడి అవినీతి చేసి వేల కోట్ల రూపాయలను సంపాదించి ఆ డబ్బుతో రాజకీయం చేయాలనుకుంటున్నావు. అందరికీ తెలుసు నీ 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 కథ ఏందో, నీ చరిత్ర ఏందో. అంత గోకుడుగాళ్ళు గీకుడుగాళ్ళు తయారయ్యారు. నాయకుడే ఆ రకంగా ఉండడానికి కింద ఉన్న వాళ్ళు కూడా అదే పని చేస్తారు. వీళ్ళు వచ్చి విలువల గురించి, నీతి గురించి, నిజాయితీ గురించి మాట్లాడుతున్నారు.